హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 29th ఎపిసోడ్ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరో ఇలాంటి పవర్ఫుల్ మంత్రం మీలాంటి వాళ్ళకు వర్క్ చేయదు అనేసి ఇద్దరిని ఫ్రీజ్ చేసేస్తున్నాడు. ఒక్కడిని మాత్రం ఏమీ చేయకుండా వదిలేస్తున్నాడు. అతను ఇదంతా చూసి భయపడుతూ ఉంటే, ఇలా చూడు, మర్యాదగా వీళ్ళని ఎక్కడి నుండి తీసుకొని వెళ్ళిపో. ఫూషాంగ్ని నేనే త్వరలో వచ్చి మీట్ అవుతాను. అంతవరకు ఎవరూ ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేయకూడదు, అర్థమవుతుందా అనేసి ఆ ఫ్రీజ్ అయిన పర్సన్ని కూడా ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపో అని హీరో అంటూ ఉంటే, అలానే ఆదిదేవుడు గారు అనేసి ఫ్రీజ్ అయిన పర్సన్ని తీసుకుని అతను వెళ్ళిపోతున్నాడు. ఫ్రీజ్ అయ్యే మంత్రాన్ని ఇంత ఈజీగా ఆదిదేవుడు తప్ప ఎవ్వరూ వేయలేరు అని అక్కడ వచ్చిన వాళ్ళకు కూడా బాగా తెలిసినట్టు ఉంది. ఇన్ని డేస్ హీరో ఫిషర్మ్యాన్ వేషంలో ఉండి సడన్ గా ఇప్పుడు ఆదిదేవుడు పవర్స్ ని చూపించారు కదా, అందుకని షెన్లీ అలానే హీరో ఇద్దరు కొంచెం అక్వర్డ్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు షెన్లీ అంటుంది, ఎలాంటి వారైనా ఆదిదేవుణ్ణి చూసి భయపడకుండా ఉండలేరేమో కదా అని అంటూ ఉంటే, భయపడి ఏం లాభము, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నేను నిన్ను కరెక్ట్ టైంలో వచ్చి కాపాడలేకపోయాను కదా అని హీరో అంటూ ఉంటే, షెన్లీ ఏమీ చెప్పకుండా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు హీరో లోపలికి వెళ్లి షెన్లీని చూసి, నేను ఆదిదేవుడిని అని నువ్వెప్పుడు కనిపెట్టావు అని అడుగుతూ ఉంటే, దానికి షెన్లీ, నేను మిమ్మల్ని కనిపెట్టలేను అని అనుకున్నారా అనేసి మూఫాంగ్ నన్ను కాపాడి అక్కడ వదిలిపెట్టేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మీరు వచ్చి నన్ను కాపాడి ఇక్కడికి తీసుకుని వచ్చేశారు. ఇప్పుడు ఫూషాంగ్ వాళ్ళ మనుషులకి మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. మీరు కొంచెం బయట ఏం జరుగుతుందో ఒకసారి చూసేసిరండి ఆదిదేవుడు గారు అని షెన్లీ అంటూ ఉంటే, దానికి హీరో, నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను, నీ ప్రాణానికి ప్రమాదం ఉంది, అందువల్ల నేను నీతోనే ఉంటాను అనేసి హీరో అంటున్నాడు. అలా అయితే నన్ను తీసుకుని వెళ్లి కింద స్వర్గంలో వదిలేయండి, నేను అక్కడ జాగ్రత్తగా ఉంటానని షెన్లీ అంటూ ఉంటే, అదంతా విని హీరో కూలుగా కూర్చొని, లేదు నేను నిన్నెక్కడికి పంపలేను, నీకు వెళ్లాలని ఉంటే నువ్వే వెళ్ళు అని హీరో ఎటకారంగా అంటున్నాడు. ఏంటి తమాషా చేస్తున్నారా, నేనెలా వెళ్ళగలను, నేను వెళ్ళలేను అని తెలిసి నన్ను ఆట పట్టిస్తున్నారా, నన్ను ఎగతాళి చేస్తున్నారా అని షెన్లీ అంటూ ఉంటే, అవును అదంతా తెలిసే మాట్లాడుతున్నాను, ప్రెజెంట్ నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడే బాగా రెస్ట్ తీసుకొని హీరో అంటున్నాడు. లేదు నేను ఇప్పుడే మా ఊరికి వెళ్ళిపోయాను అంటే కింద స్వర్గానికి పై స్వర్గానికి మధ్య ఉన్న గొడవలు కొంచెం సర్దుమణుగుతాయి. నాకు ఫూరాంగ్కి పెళ్ళైపోతే ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోతుంది. అలానే మళ్ళీ నేను నా పవర్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా ఐడియా దొరుకుతుందేమో అని షెన్లీ అంటూ ఉంటే, అది విని హీరో, మొదటగా మీ పెళ్లి జరగదు, నీకు ఫూరాంగ్కి ఫిక్స్ అయిన పెళ్లి ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది, నువ్వు చనిపోయావు అని 7 లోకాలకి తెలిసిపోయింది. రెండవది, నీ పవర్స్ని మళ్ళీ ఎలా తిరిగి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని అంటున్నాడు. అది విని షెన్లీ వచ్చి హీరో పక్కన కూర్చొని, అయితే ఇదంతా నాకు ముందే చెప్పి ఉండొచ్చు కదా అని అంటూ ఉంది. నీ హెల్త్ కొంచెమైనా క్యూర్ అవ్వాలి అని నేను ఇన్ని డేస్ వెయిట్ చేశాను, అది మాత్రమే కాకుండా ఇంకో మ్యాటర్ ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాను అని హీరో అంటూ ఉంటే, అంతలో ఫూరాంగ్ కిటికీ నుండి తొంగి చూస్తూ, అది నేనే, నా కోసమే వెయిట్ చేస్తున్నారు అనేసి నేను ఇందాకే ఇక్కడికి వచ్చేశాను, కానీ మీరేం మాట్లాడుకుంటున్నారో విందాము అనేసి వింటున్నాను అని ఫూరాంగ్ అంటున్నాడు. వెంటనే షెన్లీ హీరోని చూసి, ఫూరాంగ్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారో అని అడుగుతూ ఉంది. అంతలో హీరో, నేను చెప్పిన మ్యాటర్ ఏం చేశావని ఫూరాంగ్ని అడుగుతున్నాడు. అది నాకు దొరకలేదు, కానీ అది ఎక్కడ ఉంటుందో అది మాత్రం నాకు బాగా తెలుసు. అది ఎక్కడ ఉంటుంది అంటే స్నో మౌంటైన్లో జిన్ లేడీ అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ దగ్గర ఉంది అని ఇంకా ఏదో ఫూరాంగ్ చెప్పడానికి వస్తున్నాడు. అంతలో హీరో, అవును ఆ స్నేక్ లేడీ ఎన్నో ఇయర్స్ నుండి ఆ స్నో మౌంటైన్లో ఉంటుంది, తన దగ్గర ఉండే వాల్యుబుల్ ఐటమ్స్ లాగా మన స్వర్గంలో కూడా దొరకదు, ఆమె వాల్యుబుల్ ఐటమ్స్ అన్నిటిని బాగా కలెక్ట్ చేస్తుంది, తన దగ్గర ఉండే అవకాశం ఉంది, దీని గురించి నేను ముందే థింక్ చేసి ఉండాల్సిందే అని హీరో అంటున్నాడు. ఫూరాంగ్ వెంటనే, నేను మీకోసం చేపలు గిఫ్ట్గా తెచ్చాను అనేసి వాటిని ఇస్తూ ఉంటే, అదంతా చూసి షెన్లీ, మన పెళ్లి ఆగిపోయిందని బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని షెన్లీ అంటూ ఉంటే, అది విని ఫూరాంగ్, అలా ఏం లేదు, నేనేం అలా అనుకోవడం లేదు అని అంటున్నాడు. సరే మనం ఇద్దరం ఇప్పుడు కలిసి ట్రావెల్ చేసే టైం వచ్చేసింది, నిన్ను ఆ స్నో మౌంటైన్ దగ్గరికి నేను తీసుకుని వెళ్తాను అని హీరో అంటున్నాడు. ఇక్కడేమో మూఫాంగ్ బాడీలో ఫూషాంగ్ ఉంటున్నాడు. మూఫాంగ్ వాడిని కంట్రోల్ చేయలేక బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఫూషాంగ్ వాళ్ళ మనుషులు అక్కడికి వచ్చి జరిగిన వాటి గురించి ఫూషాంగ్కి చెప్తూ ఉంటే, అది విని ఫూషాంగ్, ఏంటి ఆదిదేవుడు ఇక్కడే ఉంటున్నాడా, ఆ షెన్లీతో కలిసి ఉంటున్నాడా, సరే ఒక ఫ్రీజ్ చేసిన పర్సన్ని మనకి తగ్గట్టుగా యూజ్ చేసుకోవాలి, ఎలాగో ఆ వేయి కూడా ఇక్కడి నుండి పారిపోయాడు, ఇంకా వాడిని వెతక్కండి, కానీ వాడి వస్తువులనంతా జాగ్రత్తగా తీసిపెట్టండి అని ఫూషాంగ్ అంటూ ఉంటే, అలానే చేస్తాము అనేసి వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఇక్కడేమో ఆ స్నో మౌంటైన్ ని వెతుక్కుంటూ ఇద్దరు వస్తూ ఉన్నారు. ఆ స్నో మౌంటైన్ లో ఉంటున్న వాళ్ళంతా వీళ్ళిద్దరిని అలానే చూస్తూ ఉన్నారు. ఏంటి వీళ్ళిద్దరు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు చూస్తూ ఉన్నారు.
షెన్లీ హీరోని చూసి మీకు బాగా చలిగా ఉందా అనేసి షెన్లీ తన కోట్ని హీరోకి కప్పుతూ ఉంది. నాకు ఈ టెంపరేచర్ బాగా సెట్ అయిపోయింది, మీకే సెట్ అవ్వదు అని అంటూ ఉంది. వీళ్ళిద్దరినీ చూసి అక్కడున్న వాళ్ళంతా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. షెన్లీ అదంతా వినేసి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ మంచు పడుతూ ఉంది, ఏం చేయాలి అని షెన్లీ అడుగుతూ ఉంటే నాకు ఒక షార్ట్ కట్ తెలుసు, నేను నిన్ను తీసుకుని వెళ్తాను అనేసి హీరో షెన్లీని తీసుకుని వెళ్తున్నాడు. ఆ జిన్ లేడీ ఎవరు, తన గురించి కొంచెం చెప్పండి అని షెన్లీ అడుగుతూ ఉంటే జిన్ లేడీ ఒక స్నేక్ డెమాన్, తను ఎన్నో సంవత్సరాల నుండి జీవిస్తూ ఉంది, తను నాకంటే పెద్దది అని హీరో అంటూ ఉంటే ఏంటి తను మీకంటే పెద్దదా, తను అంత పెద్ద ముసలావిడనా అని షెన్లీ అనేసి సైలెంట్ అయిపోతుంది. అది విని హీరో అలుగుతున్నాడు. తనని ముసలావిడ అని అంటున్నావు అంటే నన్ను కూడా ముసలివాడు అని అంటున్నావు అనే కదా అనేసి హీరో సైలెంట్ అయిపోతున్నాడు. షెన్లీకి అర్థమైపోతుంది మనం తప్పుగా మాట్లాడేసినట్టు ఉన్నాము అనుకొని వెంటనే షెన్లీ కవర్ చేసుకుంటూ మీరు ఎవరికి మీ ఏజ్ని చెప్పకపోతే ఎవ్వరూ కూడా మీ ఏజ్ని కనిపెట్టలేరు ఆదిదేవుడు గారు అని అంటూ ఉంది. అది విని హీరో నేను నీకు ఒక మ్యాటర్ చెప్తాను, నువ్వు బాగా గుర్తుపెట్టుకో, ఈ 7 లోకంలో ఎవరైనా నన్ను ముసలివాడు అని చెప్పినా నేను బాధపడను, కానీ నువ్వు మాత్రం అలా చెప్పకూడదు, అర్థమవుతుందా, నాకు ఏజ్ ఎక్కువ ఉంటే నీకేమైనా ప్రాబ్లంనా అని హీరో అడుగుతూ ఉంటే దానికి షెన్లీ అదంతా ఏమీ లేదు, పైగా మీరు నా ఒపీనియన్ గురించి బాధపడనవసరం లేదు అని షెన్లీ అంటూ ఉంది. లేదు లేదు, నీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్, ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ నువ్వు మాత్రం అలా అనుకోకూడదు అనేసి నువ్వు చాలా సేపటి నుండి నడిచి వస్తున్నావు, రా నిన్ను ఎత్తుకుని వెళ్తాను అని హీరో అంటున్నాడు. లేదు పర్లేదు, నా హెల్త్ బాగానే ఉంది, నేను నడవగలను అని షెన్లీ అంటూ ఉంటే సరే అలా అయితే నా చేతులు పట్టుకో అనేసి చేతులు పట్టుకుని తీసుకుని వెళ్తున్నాడు. అదంతా చూసి షెన్లీ ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఆదిదేవుడు కాదు, నా లవర్ షిన్షి అని అనుకుంటూ వెళ్తూ ఉంది. అక్కడ ఒక కాంపౌండ్ వాల్ కనిపిస్తూ ఉంది. ఇద్దరు కలిసి లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్లి చూస్తే చాలా లైట్స్ పెయింట్స్ అక్కడక్కడ ఏదో రాతలు రాసిపెట్టు ఉంది. ఆ లైట్స్ అంతా మెట్టులాగా ఫామ్ అవుతూ ఉంటే ఇద్దరు కలిసి దాని మీద నడిచి వస్తూ ఉన్నారు. షెన్లీ అదంతా చూసేసి ఈ ప్లేస్ ఏంటి కొంచెం డిఫరెంట్ గా ఉంది, పైగా ఇక్కడ ఏవేవో రాతలు రాసి ఉంది, కానీ అవేంటో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అది విని హీరో దాన్ని చదవడం స్టార్ట్ చేస్తున్నాడు. పవిత్ర స్వర్గంలో ఉంటున్న అన్ని కుక్కల్ని బయటకు తరిమేసి అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటిని నేను తెచ్చుకుంటాను అని రాసి ఉంది. ఇదంతా హీరో చెప్పగానే నిజం చెప్పండి, ఎవరైనా ఆదిదేవుడి గురించి ఇలా రాసి పెడతారా అని షెన్లీ అంటూ ఉంటే నేను అక్కడ ఉన్న వర్డ్స్ని వర్డ్ బై వర్డ్ అలానే చదివాను, నేను నీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను హీరో అంటున్నాడు. అక్కడ సర్కిల్ లాగా ఒక లైటింగ్ కనిపిస్తుంది కదా, అందులో నుండి ఒక అమ్మాయి బయటకు వస్తుంది, కానీ బాయ్ గెటప్ వేసుకుని బయటకు వస్తుంది. ఆమెనే జిన్ లేడీ అంట. షెన్లీకి ఏమీ అర్థం కావడం లేదు, తన అమ్మాయినా అబ్బాయినా అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంది. వెంటనే ఆ జిన్ లేడీ ఏంటమ్మా నన్ను చూసి భయపడిపోతున్నట్టు ఉన్నావు, నేనే జిన్ లేడీని అని ఇంట్రడ్యూస్ చేసుకుని ఏంటి ఆదిదేవుడు గారు ఈ అమ్మాయి నన్ను చూసి బాగా భయపడిపోయినట్టు ఉంది అని ఆ జిన్ లేడీ హీరోని అడుగుతూ ఉంటే నిన్ను చూసి ఈ లోకంలో ఎవరైనా భయపడకుండా ఉండగలరా అనేసి షిన్షి జిన్ లేడీతో చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నాడు. సరే బయట ఎంతసేపు నిలబడుకొని ఉంటారు, రండి లోపలికి వెళ్దాము అనేసి జిన్ లేడీ లోపలికి వెళ్తూ ఉంది. వెంటనే షెన్లీ ఈ అమ్మాయిని చూస్తే ఏదో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, వస్య మంత్రం వేసే అమ్మాయిలాగా ఉంది అని షెన్లీ అంటూ ఉంటే అది విని హీరో లైట్ గా నవ్వుతూ నువ్వేం భయపడకు, తను ఒకవేళ వస్య మంత్రం వేసే అమ్మాయినే అయినా కూడా తను నా మీద ఆ మంత్రం వేయలేదు, ఒకవేళ వేసినా కూడా నేనేమి అంత ఈజీగా తనకు అట్రాక్ట్ అయిపోను అని హీరో అంటున్నాడు. సరే సరే రండి లోపలికి వెళ్దాము అనేసి జిన్ లేడీ వాళ్ళని లోపలికి రమ్మని పిలుస్తూ ఉంది. వీళ్ళిద్దరూ తనని ఫాలో చేసుకుంటూ లోపలికి వెళ్లి చూస్తే జిన్ లేడీ ఒక రూమ్ లో తొడలు కనిపించేలాగా డ్రెస్ వేసుకుని కూర్చొని రండి వచ్చి నా పక్కన కూర్చోండి అని పిలుస్తూ ఉంది. ఇద్దరూ వెళ్లి జిన్ లేడీ పక్కన కూర్చుంటున్నారు. ఆదిదేవుడు గారు రండి మనమిద్దరం కలిసి ఒక గేమ్ ఆడుదామని జిన్ లేడీ అడుగుతూ ఉంటే లేదు నేను రానండి మీరే ఆడుకోండి, నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని ఆదిదేవుడు గారు ఆ అమ్మాయికి బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇద్దరు సేమ్ ఏజ్ అని అన్నారు కదా, అందువల్ల ఆదిదేవుడే ఇంత దూరం వచ్చారు అంటే ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్నే అయి ఉంటుంది. ఈ అమ్మాయి ప్రాబ్లం ఏంటి అని జిన్ లేడీ అడుగుతూ ఉంటే ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం బాగా గాయాలయ్యింది, అందువల్ల తనని కొంచెం క్యూర్ చేయాలి అని అంటూ ఉంటే దానికి జిన్ లేడీ తనకి బాగా గాయాలయ్యి క్యూర్ అయినట్టు బాగా అర్థమవుతుంది, కానీ వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేనట్టు ఉందే అనేసి షెన్లీ చేతుల్ని చూపించమని అడుగుతూ ఉంది. షెన్లీ చేతిని చూపించగానే
అందులో మేకులు దిగిన గాయం లైట్ గా ఇంకా కనిపిస్తూ ఉంది. ఆ అమ్మాయి షెన్లీ చేతిని టచ్ చేసి చూద్దాము అనేసి టచ్ చేసి చూస్తూ ఉంటే చేతులు కాలిపోతూ ఉంది. ఏంటమ్మా నీ చెయ్యి ఇంతగా కాలిపోతుంది అని అడుగుతూ ఉంటే షెన్లీ వెంటనే అయితే మనకి దెబ్బలు తగిలినప్పటి నుండి మన బాడీ ఇలా కాలిపోతున్నట్టు ఉంది. ఈ అమ్మాయి టచ్ చేసి చూడగానే మనల్ని అడిగేసింది. కానీ షిన్షి ఒక్కసారి కూడా నన్ను అసహ్యించుకోకుండా ఇన్ని డేస్ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆయనది మంచు బాడీ అయినా పర్లేదు అనేసి నా కోసం ఇంత హీట్ ని భరిస్తూ ఉన్నట్టు ఉన్నాడు అని అనుకుంటూ షెన్లీ కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంది. వెంటనే ఆ జిన్ లేడీ కొంచెం చేతిని ఊదుతూ ఇంక నుండి నీ బాడీ అంత వేడిగా ఉండదు అనేసి లైట్ గా ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తూ నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఆదిదేవుడు గారు ఇంకా ఇంకా యూజ్లెస్ ఫెలోగా మారిపోతున్నట్టు ఉన్నారు, ఒక అమ్మాయిని కూడా కాపాడుకోలేకపోయినట్టు ఉన్నావు అని అంటూ ఉంటే అది విని హీరోకి కొంచెం అవమానంగానే ఉంది. షెన్లీ అదంతా చూసి లైట్ గా నవ్వుకుంటూ ఉంది. వెంటనే జిన్ లేడీ నువ్వేం బాధపడకమ్మా, నా ప్యాలెస్ లో చాలా మంచి మంచి అబ్బాయిలు వర్క్ చేస్తున్నారు, నీకు ఒక మంచి అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయనా అని జిన్ లేడీ షెన్లీని అడుగుతూ ఉంటే షెన్లీ సైలెంట్ గా నవ్వుతూ ఉంది. కానీ మన హీరోకి మాత్రం కొంచెం కడుపు మంటగానే ఉంది. చాలా పవర్ఫుల్ పవర్స్ నిన్ను అటాక్ చేసినట్టు ఉంది, ఇది నీకు మరో జన్మలాగానే చెప్పవచ్చు, అంతగా నీ బాడీకి గాయాలైంది. నా దగ్గర 2 మంత్ర ఐటమ్స్ ఉన్నాయి, అవి ఎక్కడ బయట దొరకదు, అవి నా దగ్గర మాత్రమే ఉంది. కానీ 9 డేస్ టైం పడుతుంది దీన్ని క్యూర్ చేయడానికి. ఒక ట్రీట్మెంట్ ని వెంటనే స్టార్ట్ చేసేస్తాను, కానీ సెకండ్ ట్రీట్మెంట్ కి 9 రోజులు టైం పడుతుంది, మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. సరే ఇంకా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా అని అంటూ ఉండేలోపే షెన్లీ పైకి లేచి థ్యాంక్స్ చెప్తూ ఉంది. అయితే నీకు వేరే మంచి అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయవద్దా అని జిన్ లేడీ అడుగుతూ ఉంటే మధ్యలో హీరో వచ్చేసి ఇంక చాలు పిచ్చి పిచ్చిగా వాగుతూ కూర్చోబోని అంటున్నాడు. నేను మీకు ఎంత పెద్ద హెల్ప్ చేయబోతున్నాను, నాకు ఎలాంటి గిఫ్ట్ లేవా అని జిన్ లేడీ అడుగుతూ ఉంటే వెంటనే ఆదిదేవుడు గారు నీకు గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటానా, నువ్వు చాలా డేస్ నుండి పవిత్ర స్వర్గంలో ఉండే నక్షత్రాన్ని అడుగుతూ ఉన్నావు కదా, షెన్లీని క్యూర్ చేయగానే అది నీకు ఇస్తాను అని హీరో అంటూ ఉన్నాడు. నీ దగ్గర ఎన్నో ఇయర్స్ నుండి దాన్ని నాకు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాను, కానీ ఇవ్వడం కుదరదు అనేసి నన్ను తరిమేసేవాడివి, ఇప్పుడు దాన్ని నాకు ఇవ్వడానికి రెడీ అయ్యావు అంటే ఈ అమ్మాయి నీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయినట్టు ఉంది అని జిన్ లేడీ అంటూ ఉంది. అది విని షెన్లీ పవిత్ర స్వర్గం నుండి నక్షత్రాన్ని తీస్తే దాని ద్వారా హీరోకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని షెన్లీ థింక్ చేస్తూ ఉంది. సరే 9 రోజుల్లో ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తాను అని చెప్పాను కదా, ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రేపటి నుండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము, కానీ మధ్యలో ఎవరైనా ఈ ట్రీట్మెంట్ ని డిస్టర్బ్ చేస్తే నీ ప్రాణానికే ప్రమాదం, అర్థమవుతుందా అనేసి అక్కడి నుండి తను వెళ్ళిపోబోతుంటే వెంటనే హీరో జిన్ లేడీతో ఒక్క నిమిషం ఆగండి, ముందు ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేసి తన 5 సెన్సెస్ ని వెంటనే రప్పించండి, ఇంకా మీదట షెన్లీ ఇలా కష్టపడుతూ ఉండడాన్ని నేను చూస్తూ ఉండలేను అని హీరో అంటూ ఉంటే అది విని జిన్ లేడీ షాక్ అయిపోతూ ఆదిదేవుడు గారు మీరు కొంచెం ఓవర్ గా చేస్తున్నారు అనేసి షెన్లీని తీసుకుని వెళ్లి వేరే రూమ్ లో కూర్చోపెట్టేసి ఒక మ్యాజిక్ పౌడర్ ని షెన్లీ ఫేస్ మీదకి ఊదేసి నుదుటి మీద కూడా కొంచెం పెడుతూ ఉంది. వెంటనే షెన్లీ నెక్స్ట్ ఏం చేయాలి అన్నట్టు చూస్తూ ఉంటే అంతే కంప్లీట్ అయిపోయింది, నీకు 5 సెన్సెస్ మళ్ళీ తిరిగి వచ్చేసింది, ఒక్కసారి చెక్ చేసి చూసుకో అని చెప్పగానే వెంటనే షెన్లీ నా చేతిని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను, అగరబత్తి స్మెల్ కూడా వస్తుంది, పైగా ఈ టీ టేస్ట్ కూడా నాకు అనిపిస్తూ ఉంది, అమ్మయ్య నాకు అన్ని సెన్సెస్ బాగా వర్క్ చేస్తున్నట్టు ఉన్నాయి అనుకొని షెన్లీ వేగంగా హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి షిన్షి ఇలా చూడండి నాకు అన్ని సెన్సెస్ బాగా పనిచేస్తున్నాయి అని చెప్పగానే హీరో షెన్లీని హ్యాపీగా చూస్తున్నాడు. రిమైనింగ్ ట్రీట్మెంట్ ని రేపు స్టార్ట్ చేస్తాను అనేసి జిన్ లేడీ అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంది. షిన్షికి షెన్లీ హ్యాపీగా ఉండడం చూసి ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. అంతలో ఒక లైట్ మధ్యలోకి వచ్చి రండి మీ ఇద్దరిని రూమ్ లోకి తీసుకుని వెళ్తాను అని చెప్పేసి వాళ్ళ ఇద్దరిని తీసుకుని వెళ్లిపోతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆదిదేవుడు గారు, నేను షెన్లీని తీసుకుని రూమ్ లోకి వెళ్తాను, మీరు బయట నిలబడుకొని ఎవ్వరూ లోపలికి రాకుండా చూసుకోండి, మీరు లోపలికి రాకూడదు అర్థమవుతుందా అని జిన్ లేడీ అంటూ ఉంటే లేదు నేను కూడా మీతోనే ఉంటూ ఎవరిని లోపలికి రాకుండా నేను చూసుకుంటాను అని హీరో అంటూ ఉంటే లేదు అది కుదరదు, నేను ఈ అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్లి డ్రెస్ అంతా చేంజ్ చేసి నెక్స్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను, మీరు ఎంత పెద్ద ఆదిదేవుడైనా మీరు ఒక జెంట్, మీ ముందు నేను తనకి ఎలా డ్రెస్ చేంజ్ చేయగలను, కావాలంటే మీరే షెన్లీకి ట్రీట్మెంట్ చేయండి, నేను కావాలంటే బయట కాపలా కాస్తాను అని జిన్ లేడీ అంటూ ఉంటే హీరో వెంటనే సరే సరే ఓవర్ గా మాట్లాడుకు, త్వరగా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి తనని క్యూర్ చేసి తీసుకునిరా అని అంటున్నాడు. జిన్ లేడీ షెన్లీని తీసుకుని లోపలికి వెళ్ళగానే లోపల అంతా చీకటిగా ఉంది, నాకు కళ్ళు కనిపించడం లేదు, స్మెల్ రావడం లేదు, ఏది వినిపించడం లేదు, నా సెన్సెస్ ఏమీ పనిచేయడం లేదు అని షెన్లీ భయపడుతూ ఉంది. సరే లోపలికి వెళ్దాం రా అనేసి జిన్ లేడీ షెన్లీని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంది.
ఉంది. ఆదిదేవుడు నా పక్కన లేకపోయినా నేను కూడా ఒక వార్ గార్డ్నే కదా, నాకెందుకు భయంగా ఉంది అనేసి తనకి తాను ధైర్యం చెప్పుకొని లోపలికి వెళ్తూ ఉంది. లోపలికి వెళ్ళగానే ఆ జిన్ లేడీ ఒక లైట్ ఆన్ చేయగానే ఆ ప్లేస్ అంతా ఫుల్ బ్రైట్ఫుల్ గా అయిపోతూ ఉన్నట్టు ఉంది. అక్కడ ఒక తొట్టెలాగా ఏదో ఒకటి ఉంది, దాని చుట్టూ రెడ్ కలర్ క్లాత్ కట్టేసి ఉంది. అదంతా చూపించి నేను ఇక్కడే ధ్యానం చేస్తాను అని జిన్ లేడీ అంటూ ఉంది. దాని పక్కన ఏదో నిప్పుల బావిలాగా ఏదో ఒకటి ఉంది, దాంట్లో నుండి నెగటివ్ ఎనర్జీస్ అంతా బయటకు వస్తున్నట్టు ఉంది. దాన్ని చూసి షెన్లీ అదేంటి అని అడుగుతూ ఉంటే, ఓ అదా, నేను ఎన్నో వేల సంవత్సరాల నుండి జీవిస్తున్నాను అని నీకు తెలుసు కదా, నేను కూడా ఒక డెమాన్ పిల్లనే, అప్పుడప్పుడు నాలో కూడా చాలా నెగటివ్ థాట్స్ అంతా వస్తూ ఉంటుంది, కానీ అలా రాకూడదు అనేసి వాటిని అన్నిటిని కలెక్ట్ చేసి ఆ బావిలో పడేసి ఉంచాను. అవన్నీ ఎన్నో వేల సంవత్సరాల నుండి అక్కడే ఉంటుంది, దాని దగ్గరికి మాత్రం వెళ్లకు, అది పెద్ద ఆపదతో కూడుకున్నది, అర్థమవుతుందా అని జిన్ లేడీ అంటూ ఉంటే దానికి షెన్లీ దాని గురించి అడిగినందుకు సారీ, నేను అక్కడికి వెళ్ళను అని షెన్లీ అంటూ ఉంది. సరే ఈ తొట్టెలో కూర్చో అని చెప్పగానే షెన్లీ వెళ్లి కూర్చుంటుంది. ఇది స్పెషల్ వైన్, నేనే ప్రిపేర్ చేశాను, తాగు అని ఇస్తూ ఉంటే షెన్లీ దాన్ని తాగినట్టు యాక్ట్ చేసేసి కప్ ని పక్కన పెట్టేస్తుంది. సరే నీ కోట్ ని రిమూవ్ చేయని అనగానే షెన్లీ కోట్ ని రిమూవ్ చేసేస్తుంది. నీకు నిజంగానే ఆ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయనవసరం లేదా, ఈ ఆదిదేవుడిని చూడు, ఆయనకు కూడా బాగా ఏజ్ ఎక్కువైపోతుంది అని అంటూ ఉంటే బయట నిలబడుకొని ఆదిదేవుడు అన్నిటినీ వింటూనే ఉన్నాడు. లైట్ గా ఒక చిన్న పవర్ ని లోపలికి పంపించగానే అది తొట్టెలో పడి లైట్ గా తొట్టెలో కూడా కొంచెం స్క్రాచెస్ పడిపోతూ ఉంది. వెంటనే జిన్ లేడీ చూసి, చూసావా ఆదిదేవుడు గారికి కోపం వచ్చినట్టు ఉంది, నేను మర్చిపోయాను, ఆయనకి ఉన్న పవర్స్ ని యూజ్ చేసి మనం లోపల ఏం మాట్లాడుకుంటున్నామో వినగలడు, అదంతా ఆయనకి చాలా సింపుల్, కానీ నేనే దాన్ని మర్చిపోయినట్టు ఉన్నాను అని జిన్ లేడీ అంటూ ఉంటే ఆదిదేవుడు బయట నిలబడుకొని లైట్ గా నవ్వుకుంటూ ఉంటే షెన్లీ ఇప్పుడే కొంచెం రిలాక్స్ అవుతూ ఉంది. తన భయం అంతా తగ్గిపోతుంది. అమ్మయ్య, ఆదిదేవుడు మనల్ని వాచ్ చేస్తూనే ఉన్నారు అనుకొని ధైర్యంగా వైన్ ని తాగుతుంది. అది చూసి జిన్ లేడీ నవ్వుకుంటూ కోట్ ని రిమూవ్ చేయమని చెప్తూ ఉంది. బయట హీరో ఫ్లవర్స్ తో టైం పాస్ చేస్తూ ఉంటే లోపల ఒక తామర పువ్వుని చూపించి, దీనితోనే నీకు ట్రీట్మెంట్ చేయబోతున్నాను, కొంచెం పెయిన్ గా ఉంటుంది, భయపడిపోకు అనేసి ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేస్తూ ఉంది. షెన్లీ పొట్ట లోపలికి ఆ తామర పువ్వుని పంపగానే షెన్లీ కొంచెం నొప్పితో బాధపడుతూ ఉంది. వెంటనే షెన్లీ నోటిని ఓపెన్ చేసి జిన్ లేడీ షెన్లీ నోటిలోకి గాలిని పంపిస్తూ ఉంటే షెన్లీ నోటి నుండి ఆ తామర పువ్వు బయటకు వస్తూ ఉంది. ఆ తామర పువ్వు కొంచెం పెద్దగా మారుతూ ఉంది. షెన్లీ ఆ పువ్వుని చేతిలో పట్టుకుని ధ్యానం చేస్తూ ఉంటే ఆ అమ్మాయి ఒక పాములాగా మారి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంది. కాసేపటి తర్వాత షెన్లీ ఆ పెయిన్ ని భరించలేక ఆ జిన్ లేడీ మీదనే కళ్ళు తిరిగి పడిపోతుంది. అంతలో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.